ఉషబా ఉషమ్మడియా ఇవన్నీ పోవాలి వేస్తున్నాములో అంతే. నువ్వు నెత్తి మీద బస్తా పెడితే ఉషే. హల్లెలూయా అన్న మోసుకొని పోతుంటే కాకులు వచ్చి కొడుతున్నాయన్న, పొడుస్తున్నాయి అంటే అన్నీ పొడుస్తాయి. హల్లెలూయా హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఇగో ఆ వింతైన విషయం, అద్భుతమైన విషయం ఏందో తెలుసా? తండ్రి యెహోవా ఈరే అనగానే కుమారుడు అవునా అన్నీ ఆయన చూసుకుంటాడా అని ఇట్లా అన్నగానే చేతులు కట్టేసినాడు. ఎవరు? కాళ్ళు కట్టేసి పండు పెట్టేశాడు. వాడు అన్నీ నువ్వే అనుకుంటూ పండుకున్నాడు. హల్లెలూయా. ఏదైనా అన్ని నువ్వు అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి నన్ను బుక్ చేసి నన్ను పండబెట్టినావు ఏంటన్నా, నేను కట్టుకున్న బలిపీఠం మీద నన్ను వేసేవినాయన అంటే అప్పటికి ఏమంటాడినా అన్నీ ఆయన చూసుకుంటాడు. అంతే అంటావా అంటే అంతే అనగా నీకు తీశాడు. ఏంది నాయన అంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. అంతే అంటావా? అన్నీ ఆయన చూసుకుంటాడు అని ఈడు పండుకున్నాడు. అట్లనే కత్తెత్తినాడు. అట్లనే ఇద్దరు ప్రేమలు, ఇద్దరు విధేయతలు, ఇద్దరు విశ్వాసం, ఇద్దరిది చూసి ఆయన త్వరపడుతున్నాడు. ఓ అబ్రహమా 2 సార్లు పిలిచినాడు అంటే నిబంధన చేస్తాడు అక్కడ ఏదో ఒకటి. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో కొంతమందిని 2 సార్లు పిలిచినాడు. 2 సార్లు పిలిచిన వాళ్ళతో కొత్త నిబంధన ఇంకా వీళ్ళకు ఒక పెద్ద నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటా నిబంధన అంటే నీ సంతానమును నేను ఇసుక రేణువులంతగా, ఆమేన్, నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావని దీన్ని బట్టి నాకు తెలుస్తుంది. హల్లెలూయా. తండ్రిలో విధేయత, కుమారులో విధేయత, ఇద్దరి విధేయత ఏం చేసింది? చెప్పాల గట్టిగా. నీకు నాకు నేర్పించింది అన్నీ ఆయనే చూసుకుంటాడని. హల్లెలూయా. అపొద్దిగులు అవుతారు, కిందికి దిగి వస్తే, కొండ దిగి వస్తే, ఆమెన్, వాళ్ళ పనులు అడుగుతారు, ఏమయ్యా బాగా జరిగిందా, బలి కార్యక్రమాలు బాగా ఇచ్చినారట అని చెప్పడానికి ఉండదు. అందుకే ప్రభు ఏం చేశాడు? హల్లెలూయా, ఆమెన్, దేవునికి స్తోత్రం. మంచి కొమ్ములు తిరిగింది ఎక్కడుందట? ఆమెను ఇరుక్కొని ఉందంట. పాపం అది ఎక్కడి నుంచి వచ్చిందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనను ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరింపబడవు. హల్లెలూయా. ఐ యామ్ బ్లెస్డ్ అని చెప్పండి అందరు కూడా. నేను ఆశీర్వదించబడ్డానని చెప్పండి. ఇంకొకసారి గట్టిగా. పక్కనోళ్ళు కొంచెం మబ్బుతో ఉన్నట్టున్నారు, భుజం కొట్టి చెప్పండి నువ్వు ఆశీర్వదించబడినవాడు అని. హల్లెలూయా. ఏమంటున్నారు పక్కనోళ్ళు? నవ్వుతున్నారా? వచ్చేసినట్టే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నంబర్ 1 ఏం కలుగుతుంది? ఇప్పుడు విశ్వాసం కలిగింది. దాని తర్వాత ఏం కలుగుతుందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ మాట. ద్వితీయోపదేశకాండం 6:25. డియోట్రానమీ 6:25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆమేన్ అని చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. ప్రభు చెప్పిన ప్రతి మాటను విని వాటి ప్రకారం నడుచుకోవడం ప్రారంభిస్తే, వాటి ప్రకారం బ్రతకడం ప్రారంభిస్తే, వాటి ప్రకారం జీవించడం ప్రారంభిస్తే ఏం కలుగుతుంది? చెప్పాలి అందరు కూడా. హల్లెలూయా. నీతి కలుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంత సులువైన విషయం కాదు. ఆయన చెప్పినవి అన్నీ మనం పాటిస్తున్నామా? ఆయన చెప్పిన ఆజ్ఞలు అన్నిటి ప్రకారం నడుచుకుంటున్నామా? ఎంతమంది నడుచుకుంటున్నాం? నడుచుకునేట వాళ్ళందరి చేతులు 5 చేతులు ఎత్తండి. అందుకే మనకు నీతి కలగడంలే అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవము
అబ్బాబ్బాబ్బా, ఏం పాట అది! హల్లెలూయా! మనం ఎంత బలహీనులమో ఆయనకు తెలుసు. మనం ఎంత, ఒక మాట చెప్పాలంటే అమాయకులమో ఆయనకు తెలుసు. మనలో ఎంత అవిధేయత ఉందో ఆయనకు తెలుసు. మనలో ఎంత అవిశ్వాసం ఉందో ఆయనకు తెలుసు. మనం ఎంత సులువుగా పడిపోతామో ఆయనకు తెలుసు. మనలో ఎన్ని ఉన్నాయో ఆయనకు తెలుసు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చాలా చక్కటి మాట చెప్తారు. చూడండి, ఉత్తరం వస్తుంది మన దగ్గరికి. రోమీయులకు రాసిన పత్రిక 10:10. అదేమనగా, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములలో విశ్వసించును. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దానికంటే ముందు చదువుదాం, 4వ వచనం అనుకుంటా. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. నీతి కలుగుటకై క్రీస్తు ఏమై ఉన్నాడంట? ధర్మశాస్త్రమునకు. అందుకే ఏమన్నాడు సెలవులో? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఏమన్నాడు? సమాప్తమైంది అన్నాడు. ఏమన్నాడు? ఇంకొకసారి ధర్మశాస్త్రం ఏమైంది? ఏం కలగడానికి? ప్రైజ్ ది లార్డ్. ఈ నీతి ఎట్లా కలిగింది? విశ్వాసము వలన కలిగిన నీతి. ఇది క్రియల వలన వచ్చింది కాదమ్మా. ఇది క్రియల వలన మనం ఎప్పటికీ నీతిమంతులుగా చేయబడము. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆజ్ఞల ప్రకారం అని ధర్మశాస్త్రం, ఈ ఆజ్ఞల ప్రకారం అని మోషే చెప్పి ఇజ్రాయెల్కు చెప్పాడు. అప్పుడు మీకు నీతి కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. లేని నీతి మీకు కలుగుతుంది అన్నాడు. ఎట్లా కలుగుతుంది? మీరు వీటిని పాటించినప్పుడు కలుగుతుంది అన్నాడు. వీటి ప్రకారం నడుచుకుంటే కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఆజ్ఞల ప్రకారం అంటే మిమ్మల్ని ఒక్కొక్కరిని లేపి 10 ఆజ్ఞలు చెప్పమంటే ఎంతమంది చెప్పగలరు? 10 ఆజ్ఞలే తెలియదు మనకు. ఇంకా మనం ఏం ఆజ్ఞలు పాటిస్తామా? అన్న మా గోడ మీద ఉన్నాయి. బాగున్నాయి, పెట్టుకో. హల్లెలూయా. కరెక్టా కదా? నేను చెప్పే దాంట్లో తప్పేముందా? 10 ఆజ్ఞలు ఒకసారి చెప్పండి అని అన్నారంటే దేవునికి స్తోత్రమే. ఇక హల్లెలూయా. అంత సులువైనది కాదు అవన్నీ మనం కొన్నిసార్లు పాటించడానికి. ఇంకొక మాట చెప్తున్నాను, ఈ ధర్మశాస్త్రం అనేది ఎంత కఠినమైందంటే, మొదటి ఆజ్ఞ నుంచి 10 ఆజ్ఞలు ఉన్నాయనుకో, దాంట్లో నువ్వు 9 ఆజ్ఞలు పాటించి 10వ ఆజ్ఞ మర్చిపోయినావు అనుకో, చేయడం మానుకున్నావు అనుకో, రాళ్ళతో కొట్టి చంపడమే. అవును, ఒక్క ఆజ్ఞ మిస్ అయినా కూడా పాపమే. అందుకే ఏమంటాడు యోహాన్? ఏమంటాడు? ఆజ్ఞ అతిక్రమమే పెద్ద పాపం. ఏంటి చెప్పాలి అందరు కూడా? హల్లెలూయా. ఆజ్ఞలన్నీ ఎవడు పాటించలేడు. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆమేన్. ఆ ఆజ్ఞలన్నిటినీ ఆయన నెరవేర్చి సమాప్తం చేశాడు. దేనికోసం? నీకు నీతిని కలగడానికి కోసం. సో ఈరోజు నీ నీతి ఎవరు? చెప్పాలా గట్టిగా? అందుకే యేసు ప్రభువుని వదలొద్దు. అర్థమైందా మీకు? హల్లెలూయా. మోషన్ పట్టుకొని తిరుగుతున్నావును. ఆమేన్, హల్లెలూయా. అంటే మోషే అంటావు, అంటే దానియేలు అంటావు, అంటే దావీదు అంటావు, అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటావు, అంటే అంటావు. కానీ ఎప్పుడైనా యేసని అన్నావా? యేసు ప్రభు గురించి లోపలికి పోయినావా? హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటాడు తెలుసా? క్రీస్తు యేసు యొక్క ప్రేమ యొక్క లోతును, ఎత్తును, వెడల్పును మీరు తెలుసుకొన గోరవాగుటకు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఈరోజు మనం ఎక్కువ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి?
వి మస్ట్ నో హూ ఈజ్ జీసస్. యేసు ఎవరో మనకి ఇంకా తెలియదు. ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. ఆయన ఆ ధర్మశాస్త్ర సంబంధమైనది అంతా కూడా ఏం చేశాడు? సమాప్తం చేశాడు. క్లారిటీ కావాలా మనకు. ఆమేన్, హల్లెలూయా. నా రక్తము వలన అయినా క్రొత్త నిబంధన అన్నాడు. మనతో యేసు ప్రభు క్రొత్త నిబంధన చేశాడు. కానీ బాధకరం ఏంటంటే మనం ఇంకా పాత నిబంధననే పట్టుకొని తిరుగుతున్నాం. పాత నిబంధనలనే ఉన్నాం ఇంకా మనం. హల్లెలూయా. దేంట్లో ఉన్నాం మనం ఇంకా? ఈరోజు ప్రమాదకరమైన విషయం ఏంటంటే పాతది కొత్తది రెండు కలిపేస్తుంటారు కొంతమంది. అది చాలా డేంజర్. ఒక మాట చెప్పాలంటే పాత నిబంధన ఒక నీడ లాంటిది, ఇట్స్ లైక్ ఎ షాడో. కానీ క్రొత్త నిబంధన ఎటువంటిదంటే వెలుగు లాంటిది. హల్లెలూయా. అందుకే ఈ క్లారిటీ యోహాను తన సువార్తలో రాస్తాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యముల నుండి కొన్ని వాక్యాలు చదువుదామా? ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అందరూ ఆమేనని చెప్పండి. యేసులో ఏముండెను? ఆ జీవం ఏమై ఉండెను? హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. అది ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం అంతా అదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు రాళ్ళెత్తుదామా అని మనకు అదే నేర్పించినారు. ఎవడి మీద రాళ్ళెద్దామా. కానీ వాక్యం మనము ఈ వెలుగులోకి వస్తే మనకేం అర్థమవుతుంది తెలుసా? ఆల్రెడీ ఒక ఆయన మన కోసం రాళ్ళ దెబ్బలు తిన్నాడు కాబట్టి ఇంకా మనం ఎవరి మీద రాళ్ళు వేయడానికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆయన నేర్పించిన పాఠం ఏంటంటే క్షమాపణ. ఏం నేర్పించాడు యేసయ్య? అది వెలుగు. పక్కన వాళ్ళతో చెప్పండి, క్షమాపణ వెలుగని. ఇంకొకసారి అన్నా, అది కాదన్నా, వాక్యం ఏం చెప్తుందో తెలుసన్నా? కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, కొడతాను అనే లోపల కొట్టి చూపించేదే రాయలసీమ రాగి సంగటి పౌరుషం. బైబిల్లో లేదు అది. అఫ్కోర్స్ చీకట్లో అది ఉండే. హల్లెలూయా. ఎందుకు? వారి యొక్క కఠినత్వాన్ని బట్టి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అటువంటి భయంకరమైన ఆజ్ఞలు ఆ రోజు బయలుదేరినాయి. మోషే కూడా కొన్ని కలుపుకొని రాసి పడేశాడు. ఎందుకంటే ఇలా నసంతా చూసి. ఆమేన్, హల్లెలూయా. మా ప్రవక్తలు, మా మోషే కూడా అని వీళ్ళు పెద్దగా చేస్తారు. వీళ్ళు ఈ సదుక్యులు, పరిచయులు, వీళ్ళంతా కూడా. అందుకే ఇక్కడ యోహాన్ అంటాడు, ఈయనలో జీవం ఉంది, ఆ జీవం ఏమై ఉన్నది? మనుషులకు వెలుగై ఉన్నది. అయితే వెలుగు ప్రకాశింపబడుతుంది, కానీ చాలామంది ఏమైపోవడం లేదు, ఈ వెలుగును వారు గ్రహించడం లేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎప్పుడు చదివేటప్పుడు ఎట్లా చదవాలంటే ఆ సందర్భం ఏందో అది అర్థం చేసుకొని చదవాలా. పాత నిబంధన అన్నీ తెచ్చి కొత్త నిబంధనలు ఫిట్ చేసి, కొత్త నిబంధన అన్నీ తీసి పాత నిబంధనలు ఇట్లా ఫిట్టింగ్లు పెట్టొద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎటువంటి స్టేజ్లో నుండి అందుకే మొదటిగా పిలువబడిన పేతురు ఏమంటాడు తెలుసా? చీకటిలో ఉన్న మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన దాటించాడు అంటాడు. అది చీకటి. ఏది? శాస్త్రం అంతా చీకటే. ఆమేన్. అది అజ్ఞానం.
ఆమేన్. ఆవేశం, అనాలోచన అవన్నీ ఉన్నాయి ఇక్కడ. యేసుప్రభు ఏమై ఇచ్చాడు ఇక్కడికి, ఈ లోకానికి వెలుగై ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పి ఆయన వెలుగై వచ్చాడని. వెలుగై వచ్చి ఏం చేశాడు? నిన్ను నన్ను వెలిగించాడు. నిన్ను నన్ను వెలిగించి ఏమన్నాడు? ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఈరోజు వెలుగై ఉన్న నేను వెలుగును ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. సో నువ్వేమై ఉన్నావు? ఎంతమంది వెలిగించబడ్డారు? వెలిగించబడిన వాళ్ళు పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని. ఆమేన్. చీకటి ఏమైపోయింది? ఏమైపోయింది? చీకటి తొలగిపోయింది అంతే. హల్లెలూయా. అందుకే మనం అందరం సంబంధాలు కూడా మార్చేసినాడు యేసయ్య. మనం ఏ సంబంధులమంట? వెలుగు సంబంధులం. ఎవరైతే తన సహోదరిని ప్రేమించాడో, తన సహోదరిని ప్రేమించారో వారిని దూషిస్తారు చూడు, వాళ్ళంతా చీకట్లో ఉన్నోళ్ళే. ఈ మాట చెప్పేటప్పుడు, ఈ మాట విన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలని, నేను అందరినీ ప్రేమిస్తున్నానా అని, నేను అందరితో సమాధానంగా ఉన్నానా అని, నేను అందరినీ కలుపుకుంటున్నానా, కలిసిపోతున్నానా అని ఒకసారి ఆలోచన చేయాల. నువ్వు ఒకరికి పేర్లు పెట్టి ఏళ్ళు ఎత్తి ఇట్లా 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 పాయింట్అవుట్ చేస్తున్నావంటే నీవు ఇంకా వెలిగించబడలే, నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు. అజ్ఞానం అంతా చీకటే, జ్ఞానం అంటే వెలుగు. హల్లెలూయా. దాంట్లో జీవం ఉంటుంది, దాంట్లో లైఫ్ ఉంటుంది, ప్రేమలో జీవం ఉంటుంది. చచ్చిన మనను వెలిగించింది కల్వరి ప్రేమ. ఆ ప్రేమలో జీవం ఉన్నది. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య? అవిధేయులైన వారి కోసం, మోసగాళ్ళ కోసం, త్రాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, వ్యభిచారుల కోసం, దొంగల కోసం ఒక నీతిమంతుడైన యేసయ్య ప్రాణం పెట్టాడు. మంచోళ్ళ కోసం ఎవడైనా ప్రాణం పెడతాడయ్యా. ఒక నీతిమంతుల కోసం ఎవడైనా ప్రాణం పెడతాడు. కానీ ఒక సచ్చినోని కోసం, ఒక జీవం లేనోని కోసం, ఒక అనీతిమంతుని కోసం ఎవడు ప్రాణం పెట్టాడు? కానీ యేసు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆ కలవరిలో కార్చిన ఆ రక్తంలో ఉన్న బలం ఏంటో తెలుసా? జీవము లేని వానికి జీవాన్ని కలగజేసింది. ఆమె. అందుకే ఎందరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. వాక్యం వెల్లడవుతుంది. ఇప్పుడు ఏం కలుగుతోంది ఇక్కడ? ఆమేన్. ఒక్కళ్ళని పక్కన వాళ్ళని ఛీ ఛ అని నువ్వు అన్న చీకట్లో ఉన్నావని అర్థం. నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని సువార్తలు ప్రకటించినా, నువ్వు ఎన్ని రకాలైన నీతి కార్యాలు చేసినా నీకు నీతి కలగలేదు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొంతమంది పాపం అంటే అజ్ఞానంగా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు, తెలియకనా వాడు తాగి ఉన్నట్టున్నాడు అన్న, వాంతో నీకేం పని అని, వద్దు పాన్న ఇక్కడ వద్దులేనా పదన్నా అని అంటుంటారు. నేను వచ్చిందే దానికోసం. నా ఫ్రెండ్స్ తాగుబోతోళ్ళు. ఆమేన్. వానికి నేను కలవకుంటే ఎవడు కలుస్తాడు? ఇంకొకడు కలిసాడు అనుకో, వానికి క్యాన్సర్ రోగం వచ్చి చచ్చిపోయేటట్టు చేస్తాడు. అదే మనం కలుసుకున్నాం అనుకో, ఈ వెలుగు ఆ చీకటిని చూసి చీకటి దగ్గరికి వెళ్ళి చేయగలిపిన వెంటనే ఈలో ఉన్న వెలుగు ఆ చీకటిలోనికి వెళ్ళినప్పుడు చీకటి ఏమైపోతుంది? అది మన పిలుపు, అది మన విధానం, అది మనకిచ్చిన ఘనత, దేవుడు మనకిచ్చిన కృప. హల్లెలూయా. అందుకే ఆయన గురించి వింటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆమేన్. నేను తాగుబోతులతో పోతూ నేను తాగుతానేమో, నేను తిరుగుబోతులతో నేను తిరిగిపోతానేమో, నేను అంత వీక. ఒకవేళ అట్లా వీక్ అనిపిస్తే నువ్వు వాక్యం బాగా విను, యేసు గురించి బాగా వింటూ ఉండు, బాగా చదువుతూ ఉండు, దివారాత్రం ధ్యానిస్తూ ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు బాగా తాగేవాడిని, ఈ బ్రదర్తో కలిసినప్పటి నుంచి త్రాగుడు మానిపోయినా, ఒకప్పుడు బాగా గయ్యాలుగా కొట్లాడేదాన్ని, ఈ సిస్టర్తో కలిసినప్పటి నుంచి నా బుద్ధులన్నీ మారిపోయినాయి. అది సాక్ష్యాలంటే. కడుపు నొప్పి ఉండే బాగైంది, తల నొప్పి ఉండే బాగైంది, గుండె నొప్పి ఉండే, చిటికనేలు నొప్పి ఉండే, దురదుండే పోయింది. ఇది అన్నీ కాదు, ఇది అసలైన సాక్ష్యం.
హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే ఈ వెలుగులోకి మనం ఉన్నాం కాబట్టి చీకటిలో మనం పోవద్దు. చీకటికి ఒక్కసారి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినా మళ్ళా చీకటిలోకి పోకుండా మనల్ని మనం భద్రపరుచుకుందాం. అందరం అయిందే చెప్పండి. ఒక్కళ్ళని అన్ని ఎందుకమ్మా శాపాలు తెచ్చుకోవడం, ఒక్కళ్ళని అన్ని ఎందుకు మనం చీకట్లోకి పోవడం, ఒక్కళ్ళని అని అంత చీకటి మన మీదకి ఎందుకు రావడం? చెప్పరే గట్టిగా. సో ఏం కలుగుతుంది? సో ప్రభు ఏం చేశాడు? అంతా ఆయనే ఫైన్. అందుకే వెల చెల్లించాడంట. ఏం చెల్లించాడు యేసయ్య? అందుకే ఏమన్నాడు? వెల పెట్టి మిమ్మల్ని కొన్నానన్నాడు. సో ఈరోజు మనం హ్యాపీగా బ్రతకాల్సిన వల్ల మనం అంతా ఖుషిగా ఉండాలి. మనం అంతా పాడు మోకాలు పెట్టుకొని పొడు మోకాలు పెట్టుకొని ఏమైపోయింది, ఎంత అయిపోయింది, పాతనికి పోతున్నా, నా తండ్రి ఇంటికి పోతున్నాను పరిగెట్టుకుంటూ రావాలా? వెలుగులోకి వెళ్తున్నాం. మేమందరము అనేకమైన దీపాలము, అక్కడ అనేకమైన దీపాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. మేడగదులు ఏమున్నాయంట? అనేకమైన మండుచున్న దీపాలు ఉన్నాయంట. మండుచున్న దీపాల మధ్యలోనికి నేను వెళ్తున్నాను. ఒకవేళ నా మంట కొంచెం చల్లారిపోతాయి, ఈ సహవాసంలో మళ్ళా నా మంట పెరుగుతుంది, ఈ సహవాసంలో మళ్ళా నేను మండుతాను, ఈ సహవాసంలో. అందుకే సహవాసమందు ఎడతెగకుండా ఎన్ని పనులు వచ్చినా నో. బుధవారం పనిలే, శుక్రవారం పనిలే, ఆదివారం పనిలే. కారణం ఏంటి? అక్కడ దీపాలు ఉంటాయి, వెలుగుతున్న దీపాలు. ఆ దీపాల మధ్యలోకి వెళ్ళి నేను కూడా ఉంటాను. ఆ మర్మాల బడిలోన దేవుడు నన్ను వెలిగిస్తూ ఆ వాక్యాన్ని అందిస్తూ నన్ను బలపరుస్తాడు. దీపం వెలుగుతుంది అని చెప్పాలా? ఆమేన్. సమాప్తం చేశాడు ఆయన. చెప్పండి అందరు కూడా హల్లెలూయా. సో ఏం కలిగింది చెప్పాలి అందరు కూడా. అమ్మ ఎంత పెట్టి కొన్నావమ్మా నీతిని? బీదోళ్ళకు బట్టలు ఇచ్చి, దిక్కులేని వాళ్ళకి అది ఇచ్చి, ఇది ఇచ్చి. హల్లెలూయా, ఆమేన్. విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం వల్ల నీకేం కలిగింది? ఇప్పుడు నీతి కలిగింది. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 28వ మాట. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. అయిపోయి ఏం కలుగును? ఇంకొకసారి. ఇప్పుడు శాపము దేవుడిచ్చేదా మనం తెచ్చుకుండేదా? చెప్పాలి అందరు కూడా. హల్లెలూయా, ఆమేన్. ఏదో పెద్ద కులం చెందిన ఆమె, ఒక పెద్ద ఆమె చచ్చిపోయింది. చచ్చిపోతే అందరు ఆమెను చూడడానికి వచ్చారు. కొడుకు తల్లి ఇద్దరు వచ్చారు. వచ్చి చూశారు. చూసిన వాళ్ళు అయ్యో పెద్ద ఆమె చచ్చిపోయింది అని బాధపడి కొంచెం అట్లా ఓదార్పు మాటలు చెప్పు ఏదో చేసిపోయింటే సరిపోవు. భలే విచిత్రంగా ఉంటారు మనుషులు. అందరూ ఆమెందని చెప్పండి. తల్లి కొడుకుకి ఇద్దరికి ఏక మనసు ఏకాత్మ ఉందంట. వాళ్ళిద్దరు ఆ శవాన్ని చూసి ఒక్కటేసారి అన్నారంట, అమ్మా ఆ తల్లి వేసుకున్న పట్టు చీర భలే ఉందే అనగానే ఈమె అన్నదంట ముసలిది, నాకు కూడా ఆ పట్టు చీర వేసుకోవాలని ఉందిరా అన్నదట. సరే తల్లి కోరికను తీర్చాలి, బాధ్యత కొడుకుందమ్మా, ఈ రాత్రే తీరుస్తానన్నాడట వాడు. అని చెప్పి తీసుకుపోయి ఆ శవాన్ని పాతి పెట్టినాక, నక్కలు కాదు ఈ 2 నక్కలు ఉన్నాయట. ఎక్కడ? ఆ సమాధుల దొడ్లో. అందరూ బూడి చేసి అంత గది పెట్టేసి వెళ్ళిపోయి అంత అయిపోయినాక రాత్రి తవ్వి ఆ ఒంటి మీద ఉన్న చీర తీసుకుందట ఆమె. వాడు కొంచెం మందుబాబు కాబట్టి ముక్కు కమ్మలే కాళ్ళకేవో ఉంటాయి, తీసుకొని ఇంటికి పోయిందట. పోయిన తర్వాత ఆమేన్ ఏం జరిగింది తెలుసా? ఇంట్లో అడుగు పెట్టి నా మరుక్షణము నుండి ఆ ఇంట్లో ఒక డిఫరెంట్ పరిస్థితులు మారిపోయినాయట. ఆమేన్. ఒక సేవకుడు ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న దయ్యం అంటదంట, ఇది నా చీర తెచ్చుకుంది అందుకే నేను వచ్చినా అన్నదట. చూసారా ఏం తెచ్చుకుందాం ఇంటికి?
ఒకలాంటి శాపం. అదే శాపం అంటే. హల్లెలూయా. నీది కాని దానిని నువ్వు ఆశించొద్దని వాక్యం చెప్తుంది. నీ కానప్పుడు ఎందుకు దాన్ని పట్టుకొని తిరగడం నువ్వు? అట్లా శాపం తెచ్చుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? 11:28. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి. ఏమంట? నేడు మార్గమును విడిస్తే అనండి అందరు కూడా. ఇంకొకసారి పక్కనలతో చెప్పండి, మార్గం విడిస్తే అని. శాపం తెచ్చుకుంటాం. యోహాను సువార్త 14:6 ఏముంది? యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారా తప్ప. అంటే ఇప్పుడు మార్గం అంటే ఏంది మనకు చెప్పాలా? ఇంకొకసారి, వాట్ ఈస్ ద వే? జీసస్ ఈజ్ ఓన్లీ ద వే. యేసుప్రభు మాత్రమే, ఆయనే మనకు మార్గం. అందుకే అన్నాడు, హల్లెలూయా, మోషే చెప్పిన మార్గం, మోషే గ్రంథంలో రాసిన అని అనలేదు. ఏమన్నాడు? నేనే మార్గం. ఈ యేసు మార్గాన్ని మనము విడచి ఈ లోక సంబంధమైన వాటి వెనక మనం పరిగెడితే ఏం కలుగుతుందట? ప్రభువుని నమ్ముకున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఏందన్నా, తినడానికి తిండిలే, వేసుకోవడానికి బట్టలే, ఎప్పుడు చూసినా అప్పులు అప్పులు అప్పులు, ఎప్పుడు చూసినా తిప్పలు తిప్పలు తిప్పలు, ఎప్పుడు చూసినా ఏందన్నా ఇదే? మార్గం తప్పిన వాళ్ళు అన్న వాళ్ళు స్థిరంగా లేరు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటిలో నుండి ఆయన తప్పిస్తాడు. ఇప్పుడు నీ మార్గంలో పోతుంటే నీకు ఎన్నో వస్తాయి, కానీ ఒకటి చెప్తాను, ఎప్పటికి ఉండదు అది. ఆమేన్. మేము ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు ఇంత సమృద్ధి లేదు మాకు. హల్లెలూయా. ప్రభు పిలుపుని పట్టుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఈ పిలుపులోనే, ఈ మార్గంలోనే తుది శ్వాస వరకు నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకు లాభం, ఇక తప్ప వేరేది ఆశించలేదు. ఈ మార్గాన్ని పట్టుకొని మమ్మల్ని ఎవరు శాల్వలేయకున్నా, ఎవరు దండలేయకున్నా, మమ్మల్ని ఎవరు పట్టించుకోకున్నా, మా గురించి ఎవరు చెప్పుకోకున్నా, ఏ పేరు లేకున్నా, ఏ ప్రఖ్యాతి లేకున్నా, ఏ కానుకలు లేకున్నా, ఏ భోజనాలు లేకున్నా, ఏవి లేకున్నా, ఈ మార్గాన్ని వెంబడించడం ప్రారంభించిన కొలది ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమేన్. ఆయన చెప్పిన మాట, నేను వచ్చింది సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వడానికి అన్నాడు. హల్లెలూయా. ఈ మార్గం నుండి తప్పిలే, ఈ మార్గం నుంచి కుడికి ఎడమకు పోలేదు, ఈ మార్గంలోనే వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మేమున్న స్థితికి కారణం ఆయనే. హల్లెలూయా. ప్రారంభంలో జల్లించిన పరిస్థితులు, ఆమేన్, ప్రారంభంలో అయితే ఒకటి, ఇవి ఎప్పటికి ఉంటాయి. కానీ అద్భుతం ఏంటంటే ఈ మార్గంలో ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటాం. కానీ ఆగిపోయేది, పడిపోయేది, ఉండిపోయేది ఉండదు. ఆకాశం